దైవ సృష్టిలో ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? తల్లి కడుపులో శిశువు యొక్క జీవితం. 9 మాసాల పాటు శిశువు ఎన్ని రకాలుగా మార్పు చెందుతుందంటే ఆ అనుభవం తల్లికి మాత్రమే తెలుస్తుంది. కానీ మీకు తెలియాలి అనుకునేవారు ఈ వీడియో చూసి తెలుసుకోండి. స్త్రీ యొక్క ఓవరీస్ నుండి అండం విడుదలైన తరువాత అండంతో వీర్యకణం కలిసిన రోజున గర్భధారణ యొక్క మొదటి రోజు అవుతుంది. ఈ వీర్యకణంతో కలిసిన అండం అనేది 4వ రోజు వరకు గర్భాశయాన్ని చేరుకుంటుంది. ఇలా చేరినది గర్భాశయంలో ఒక చోటుకి అతుక్కుని పోవడానికి 6 నుండి 12 రోజుల సమయం అనేది తీసుకుంటుంది. ఈ సమయంలోనే చాలామందికి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. మీరు గర్భవతి అని తెలిసేసరికి పిండానికి 2 వారాల వయసు అయిపోయి ఉంటుంది. ఇక మొదటి నెలలో కలిగే మార్పు గమనిస్తే జైకోడ్గా ఉండే అండం పిండము మరియు ప్లసెంటాగా విడిపోయి పిండము ముడుచుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. ప్లసెంటా అనేది గర్భాశయాన్ని అతుక్కొని ఉంటుంది. ఇదే ఆరంభ దశ. పిండం మొదట నిర్మించబడిన దానికంటే 10,000 రెట్లు ఎక్కువగా పెరిగి బియ్యం గింజ సైజుకు వచ్చేస్తుంది. ఇక 2వ నెల పిండం చుట్టూ ఒక రక్షణ వలయం తయారవుతుంది. అదే ఉమ్ము నీరు. ఇందులోనే శిశువు తేలుతూ 9 నెలల పాటు ఉంటుంది. ఈ ఉమ్ము నీరులో ఉన్నాయి యాంటీబాడీస్. ఇవి శిశువుకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి. తల మీద 4 బుడగలు వంటివి ఏర్పడి అందులో 2 చెవులుగాను 2 కళ్ళుగాను ఏర్పడతాయి. ఇక శరీరంలో చూస్తే 6 వారాలకు గుండె ఏర్పడి కొట్టుకోవడం కూడా ప్రారంభమవుతుంది. రక్తనాళాలు ఏర్పడతాయి. శిశువు యొక్క ప్రధాన అవయవాలు అన్నీ ఈ మాసంలోనే రూపొందుకుంటాయి. కానీ చాలా చిన్నవిగా, కంటికి కనిపించినంత చిన్నవిగా ఏర్పడతాయి. ఇంకా కండరాలు మాత్రమే ఉంటాయి. ఎముకలు ఏర్పడి ఉండవు. చేతివేళ్ళు, మోచేతులు, భుజాలు కూడా కనిపిస్తాయి. కానీ ఇంకా సరైన రూపం దాల్చి ఉండవు. 2వ నెల పూర్తి అయ్యేసరికి పిండం ద్రాక్ష పండు సైజులో ఉంటుంది. ఇక 3వ నెలలోకి వచ్చేసరికి మిగిలిన అవయవాలు అన్నీ ఏర్పడడానికి ప్రారంభమవుతాయి. ఇక పిండం అనేది పిండమని కాక శిశువు అని పిలువబడి కాస్త మానవ రూపంలోకి వచ్చేస్తుంది. కానీ పూర్తిగా కాదు. తల భాగం పెద్దదిగా, శరీర భాగం చిన్నదిగా ఉంటుంది. ముఖంలో కళ్ళు, నోరు, చెవులు అన్నీ వచ్చేసి శిశువు కదలికలను కూడా ఈ మాసంలోనే ప్రారంభిస్తుంది. కానీ మనం గుర్తించడానికి చాలా రోజులు పడతాయి. కండరాలు పూర్తిగా తయారై ఉంటాయి. ఈ సమయంలో కనుక మీరు స్కానింగ్ చేస్తే మీ శిశువును మీరు చూడవచ్చు. శిశువు యొక్క జననేంద్రియాలు కూడా ఇప్పుడే ఏర్పడడానికి ప్రారంభమవుతాయి. 3వ నెల పూర్తయ్యేసరికి శిశువు ప్లమ్ పండు అంత సైజులో ఉంటుంది. ఇక 4వ నెలకు వచ్చేసరికి శిశువుకు కనురెప్పలకు వెంట్రుకలు కూడా వస్తాయి. జననేంద్రియాలు అన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి. గుండె యొక్క హార్ట్ రేట్ అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నెలలో కనుక మీరు స్కానింగ్ చేస్తే పిండంలో ఏవైనా లోపాలు ఉంటే బాగా తెలుస్తాయి. ఇక 4వ నెల పూర్తయ్యేసరికి శిశువు అవకాడో పండు అంత సైజులో ఉంటుంది. 5వ నెల వచ్చేసరికి శిశువు యొక్క తల వెంట్రుకలు ఏర్పడతాయి. శిశువు నోట్లో చిగుళ్ళు ఏర్పడతాయి. అంతేకాదు టేస్ట్ బడ్స్ కూడా ఏర్పడతాయి. బేబీ యాక్టివ్గా ఉంటే మీరు శిశువు కదలికలు కూడా ఈ మాసంలో గుర్తించవచ్చు. 5వ నెల పూర్తయ్యేసరికి శిశువు అరటిపండు సైజుకు వచ్చేస్తుంది. ఇక 6వ నెలలోకి వచ్చేసరికి శిశువుకు చర్మం పూర్తిగా ఏర్పడి చెమట గ్రంథులు కూడా ఏర్పడతాయి. కండరాలు కూడా పూర్తిగా తయారైపోతాయి. గర్భస్థ శిశువుకు దగ్గడం, ఎక్కిళ్ళు కూడా వస్తాయంటే మీరు నమ్ముతారా? శిశువు కళ్ళు తెరచి చూస్తుంది కూడా. బయట శబ్దాలని కూడా బాగా వినగలిగి ఆ శబ్దాలకు భయపడుతుంది అంట. తెలుసా? సంగీతాన్ని విని ఆనందిస్తుందంట. నిద్రపోవడం కూడా ఈ మాసంలోనే నేర్చుకుంటుంది. ఇక 6వ నెల పూర్తయ్యేసరికి శిశువు కర్బూజా పండు సైజులోకి వచ్చేస్తుంది.
ఇక 7వ నెలలోకి వచ్చేసరికి శిశువు యొక్క చర్మము క్రింద పొరలు కూడా ఏర్పడడం ప్రారంభిస్తాయి. 7 పొరలు ఏర్పడి క్రొవ్వు భాగం కూడా ఏర్పడుతుంది. ఇంతకు ముందు చర్మంలో క్రొవ్వు ఉండదు. ఈ దశలో శిశువు దాదాపు పూర్తి అవయవాలతో నిర్మితమై ఉంటుంది. ఈ మాసంలో చాలామందికి పురిటి నొప్పులు కూడా రావడం, ప్రీటర్మ్ లేబర్ అవ్వడం కూడా జరుగుతాయి. ఈ మాసంలో పుట్టిన శిశువుకు సరైన జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ఈ మాసంలో జన్మించిన శిశువులకు ఊపిరితిత్తులు సరిగ్గా ఏర్పడి ఉండవు. అందుకే చాలామంది శిశువులు ఈ మాసంలో ప్రపంచాన్ని చూడలేకపోతారు. 7వ మాసం పూర్తయ్యేసరికి శిశువు పెద్ద వంకాయ సైజులో ఉంటుంది. ఇక 8వ మాసంలోకి వచ్చేసరికి అవయవాలు పూర్తిగా తయారైపోయి ఉంటాయి. ఈ మాసంలో శిశువు తన పొజిషన్ను కూడా మార్చుకుంటుంది. చాలామంది శిశువులు ఈ మాసంలో తలక్రిందులుగా తిరిగిపోతారు. శిశువు వెలుగు మరియు చీకటికి స్పందించగలుగుతుంది. అంటే తల్లి యొక్క కదలికలను స్పందించగలుగుతుంది. ఈ సమయంలో జన్మిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటే శిశువుకు ఎలాంటి ప్రమాదము ఉండదు. కానీ ఊపిరితిత్తులు ఇంకా పెరిగే క్రమంలోనే ఉంటాయి. 8వ మాసం పూర్తయ్యేసరికి శిశువు స్క్వాష్ పండు సైజులోకి వచ్చేస్తుంది. ఇక 9వ మాసంలోకి వచ్చేసరికి శిశువు యొక్క అవయవాలు అంటే ఊపిరితిత్తులు కూడా పూర్తిగా ఏర్పడి శిశువు ఈ ప్రపంచాన్ని చూడడానికి సిద్ధంగా ఉంటుంది. మగ శిశువులో జనాంగంలోని బీజకోశాలు కూడా క్రిందకు జరిగిపోతాయి. అంతవరకు పొత్తి కడుపులోనే ఉంటాయి. శ్వాస ప్రక్రియ కూడా సిద్ధపడిపోతుంది. 100% మంది శిశువులు ఈ మాసంలోనే జన్మిస్తారు. ఇక 9వ మాసం పూర్తయ్యేసరికి శిశువు చిన్న పుచ్చకాయ సైజులోకి వచ్చేస్తుంది. ఇక 10వ మాసం వచ్చేసరికి చాలామంది శిశువులు ముందుగానే జన్మించే ఉంటారు. ఈ యొక్క 40 వారాలకు శిశువు యొక్క బరువు అనేది 3.5 kg అయి ఉంటుంది. పెద్ద గుమ్మడికాయ సైజులో ఉంటుంది. శిశువు యొక్క పెరుగుదల ఈ మాసంలో ఆగిపోతుంది. ఈ మాసంలో కనుక మీకు పురిటి నొప్పులు రాకపోతే వెంటనే వైద్యుని సంప్రదించండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కడుపులోని శిశువు యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.